యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథం నేను చదువుతాను ఒక్క నిమిషం. 39వ అధ్యాయం 8వ వచనం. అన్న తీసారా? పేజ్ నెంబర్ 721. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను మరలా మార్చవుతాను చూడండి ఒకసారి. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా, నీ కృప, నీ కనికరం మరొకసారి ఇలాగా ప్రభువా నీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన ఈ కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మరి నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి దేవా. నన్ను మరుగుపరచండి దేవా. దేవా సంఘానికి ఏమి కావాలో సమస్తాన్ని మీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి, మాట్లాడండి. నీవే సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ దేవా నువ్వు చేస్తున్న కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే కనుక ఒకటి రాబోతుంది, అది కలగబోతుంది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఆయన ఒక సమయాన్ని తెలియజేశారంట, ఆ టైంకి అది జరుగుతుందండి. ఇది ఎవరిచ్చిన మాట అంట? దేవుడిచ్చిన మాట. ఇది ఎవరు రాస్తున్నారంటే కనుక యెహెజ్కేలు రాస్తున్నారు. యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి రాస్తున్నాడు. యెహెజ్కేలుకి దేవుడు చెప్తే రాస్తున్నాడు. యెహెజ్కేలుకి దేవుడు మాట్లాడే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే ఒక టైంలో నేను చెప్పబోయేది జరుగుతుంది అని. ఏంటా టైం అంటే కనుక, దేనికోసం అంటే కనుక యెహెజ్కేలు 38, 39 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతున్నాడంటే గాగు మాగోగు అనే ఇజ్రాయెల్కి శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు ఏం చేస్తారంటే కనుక ఈ ఇజ్రాయేల్ సైన్యాన్ని మీద దాడి చేయడానికి వస్తారు. వచ్చిన తర్వాత దేవుడు వారిని విడిపించి దేవుడు వాళ్ళకి రాజ్యాన్ని ఇస్తాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక చేయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పేజ్ నెంబర్ 240. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేటికే వాడు బయలుదేరను. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తియు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. ఇక్కడ యెహెజ్కేలుకి దేవుడు చూపిస్తున్న దర్శనం ఏంటంటే గాగు మాగోగు అని వారు ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయేల్ మీదకి, యెరూషలేం పట్టణం మీదకి దాడి చేయడానికి వస్తారు. వచ్చిన తర్వాత దేవుడే వారిని ఏం చేస్తారంటే కనుక
వాళ్ళందరిని ఏం చేస్తాడు? నశింపచేసి అక్కడ ఎవరైతే గాగు, మోగోగు అనే ఈ పట్టణాన్ని లేకపోతే ఆ ప్రజల్ని ప్రేరేపిస్తారో వారిని ఏం చేస్తాడంట? అగ్ని కందకంలో పడవేస్తాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే గనక యేసు ప్రభువారు ఆయన మధ్యాకాశానికి రాబోతారు. మధ్యాకాశం రాబడినప్పుడు సంఘం ఏమవుతుంది? ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుని దేవుని వాక్యానుసారంగా వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో, దేవుని చిత్తానుసారంగా వాళ్ళ జీవితం ఉంటుందో వాళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు? మధ్యాకాశం తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు 7 ఏండ్ల శ్రమ కలుగుతుంది. ఎక్కడ ఎవరికి? భూమి మీద ఉన్న వారికి. అర్థమవుతుందా? ఆ తర్వాత దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే కనుక 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. ఏం చేస్తాడండి? 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఈ భూమి మీద. లిటరల్గా యేసు ప్రభువు పరిపాలన చేస్తాడు. పరిపాలించిన సందర్భంలో ఎప్పుడైతే ఆయన ఈ భూమి మీదకి వస్తాడో అప్పుడు అబద్ధ ప్రవక్తని తర్వాత ఇంకా క్రూరముగాన్ని ఏం చేస్తారంటే కనుక అగ్ని కుందకంలో పడేస్తాడు. అపవాదిని మాత్రం ఏం చేస్తాడంటే కనుక కొంతకాలం భద్రత ఉంచేలాగా బంధిస్తాడని. ఈ 1000 సంవత్సరాలు దేవుడి పరిపాలన జరుగుతుంది. అప్పుడు అపవాది కొంతకాలం ఏమవుతాడు? విడిపించబడతాడు. విడిపించబడిన తర్వాత కొంతమంది ప్రజల్ని గాగు, మాగోగు అనే ఈ పట్టణాలు లేదా దేశాల్లో ఉన్న కొంత ప్రజల్ని ఏం చేస్తాడు? మోసం చేసి పోగు చేసి ఎవరి మీదకి యుద్ధం చేస్తాడు? యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిపాలన చేస్తున్న సందర్భం యుద్ధంకి వస్తాడు. వచ్చిన తర్వాత దేవుడు అగ్నిని రప్పించి అక్కడ ప్రజల్ని ఇచ్చేసి ఆ అపవాదిని ఎక్కడికేస్తాడు? అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఇది ఎవరు చెప్తున్నారంటే కనుక యెహెజ్కేలు చూస్తున్నాడు ఈ మాట. యెహెజ్కేలు దర్శనం రూపంలో యెహెజ్కేలు ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఎప్పుడు జరుగుతుందంటే కనుక ఇది 1000 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయం. నేను ఈ మాట తీసుకోవడానికి కారణం ఏంటంటే కనుక దేవుడు ఏదైనా సరే మన జీవితంలో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, లేకపోతే కుటుంబంలో అవ్వచ్చు, ఒక టైం అంటూ పెట్టుకుంటాడు. ఒక నిర్ణయ కాల సమయం ఆయన ఆ కార్యం జరిగించాలని ఆశపడతాడు. హల్లెలూయా! అర్థమవుతుందా? దేవునికి ఒక సమయం ఉంది. దేవుడు ఆల్రెడీ ఒక టైం నిర్ణయించాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? 1000 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని చెప్తున్నాడు. ఈ సమయం ఇంకా ఆ టైంని మార్చడానికి లేదు. అర్థమవుతుంది చెప్పింది. ఆ సమయంలో అది జరగబోతుంది. నేను ఈ మాటను బట్టి నేను మీకు చెప్పవలసింది ఏంటంటే కనుక దేవుడు మన జీవితాల్లో వ్యక్తిగతంగా అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, సంఘంగా అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, దేవుడు ఒక సమయాన్ని నియమిస్తాడు. హల్లెలూయా! ఆ సమయంలో జరగవలసిన క్రియ, దేవుని కార్యం, దేవుని అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా! అయితే ఆ సమయం ఆయన ఆల్రెడీ పెట్టుకున్న సమయానికి ఒకవేళ మనం తొందరపడినా లేదా మనం కంగారు పడినా మన జీవితంలో నష్టమే చూస్తాం తప్ప దేవుని ఆశీర్వాదం చూడం. దేవుడు అని మనందరికీ చాలా మందికి వాగ్దానాల ద్వారా, వాక్యం ద్వారా, లేకపోతే దర్శనాల ద్వారా, లేదా ప్రవచనాల ద్వారా అనేకమైన వాగ్దానాలు మన జీవితంలో ప్రభు చేసుకుంటూ వచ్చాడు. అయితే మన జీవితంలో ఇంకా జరగట్లేదని ఒక నిరాశ, నిస్పృహ మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఆ కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా! ఒకవేళ ఆ టైంకి జరగట్లేదు, లేకపోతే ఆ టైంకి జరుగుతుంది అని మనం నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవుడు నిర్ణయించిన సమయాన్ని ఎవరైనా మార్చగలరా? దేవుడు అనుకున్న ఆ కార్యాన్ని ఆపడానికి ఎవరైనా సమర్థులా? కాబట్టి దేవుడు మన జీవితంలో జరిగించవలసిన కార్యాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆమేన్, హల్లెలూయా! అయితే మనం అవిధేయత చూపిస్తే కనుక ఆ కార్యం ఏమవుతుంది చెప్పండి? ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఈరోజు మీకు నలుగురు వ్యక్తుల గురించి చెప్తాను. నలుగురు వ్యక్తులు దేవుని కోసం వెయిట్ చేసిన వ్యక్తులు ఇద్దరు. దేవునికి సమయానికి దేవుని సమయానికి వెయిట్ చేయకుండా వాళ్ళ జీవితంలో తీసుకున్న నిర్ణయాలు బట్టి వాళ్ళ జీవితంలో ఏ నష్టం అనుభవించారో చూద్దాం. దేవుని సమయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ జీవితాలను ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేశారో చూద్దాం. కాబట్టి ప్రభువు మనతో మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా! మొట్టమొదటిగా
మొట్టమొదటిగా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. నాకంటే ముందు నువ్వు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను మీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చెయ్యవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే కనుక సౌలుతో చెప్తున్నాడు. ఎవరు? సమూయేలు. ఏమని చెప్తున్నారంటే కనుక, ఇదిగో నువ్వు గిల్గాలకు వెళ్తున్నప్పుడు అక్కడ దహన బలులు సమాధాన బలులు అర్పించక నేను వస్తాను, దగ్గరికి వస్తాను. అప్పుడు నువ్వు చెయ్యవలసింది నీకు చెప్తాను. అప్పుడు వరకు నువ్వు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? 7 రోజులు నువ్వు వెయిట్ చేయాలి. అప్పటి వరకు నువ్వేమీ నిర్ణయాలు తీసుకోవద్దు, ఏది చెయ్యొద్దు అని చెప్తాడు. సమూయేలు ఎవరంటే కనుక ఒక ప్రవక్త. సమూయేలు ఎవరంటే ఒక న్యాయాధిపతి. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి ఆయన ఎక్కడ నడిపించాడు? కానానికి నడిపించాడు. నడిపించిన తర్వాత దేవుడు వాళ్ళని గైడ్ చేయడానికి కొంతమంది వ్యక్తుల్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళని న్యాయాధిపతులు అన్నారు బైబిల్లో. అయితే ఆ న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసి వాళ్ళు ఎలాగ న్యాయంగా బ్రతకాలో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. జరుగుతున్న ఈ సందర్భంలో ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే కనుక, చుట్టూ ఉన్న వాళ్ళకి ఫిలిస్తీన్లకు కానీ ఐగుప్తీలకు కానీ ఎవరు ఉన్నారంటే కనుక వాళ్ళకి రాజులు ఉన్నారు. ఎవరున్నారండి? రాజులు. అప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తారంటే కనుక మాకు రాజులు కావాలి అని కోరుకుంటారు. మాకు రాజు కావాలి అని. ఎప్పుడైతే రాజు కావాలని కోరుకుంటారో దేవుడేమో వాళ్ళకి రాజుగా ఉండాలని ఎవరు అనుకున్నారు? దేవుడే రాజుగా ఉండాలని ఆయన ఆలోచన. అర్థమవుతుందా? అయితే ఆ ఆలోచనను బట్టి దేవుడికి చాలా బాధ అనిపిస్తారు. నన్ను వీళ్ళు తిరస్కరించారు సర్లే అని అనుకున్న సందర్భంలో ప్రజలు కోరుకున్న దానిని బట్టి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వ్యక్తి పేరు ఏమంటే సౌలు. సౌలు వాళ్ళ కుటుంబ పరిస్థితి చూస్తే సౌలు వాళ్ళ నాన్నగారు గాడిదలు కాసుకుంటూ ఉంటారు. గాడిదలు మొత్తం మీద వెళ్ళిపోతున్న సందర్భం ఎక్కడికి వెళ్ళిపోతే కనుక నాన్నగారు చెప్తారు, సౌలు నువ్వు ఇలాగా గాడిదలు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి వాటిని వెతకమంటే కనుక సరే అని వెతుక్కుంటా వెళ్తాడు తన దాసుని తీసుకుని. మొత్తం మీద కనబడవు. అప్పుడు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మీకు విషయాన్ని చెప్తాడని చెప్పాను. సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా చోట ఉందని చెప్పి, ఇంకో దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలంతా రాజుగా అని చెప్తాడు. చెప్పిన తర్వాత కొన్ని సూచనలు చెప్తా ఉంటాడు. ఇదిగో గిల్గాలు అనే ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడు 7 రోజులు వెయిట్ చేయి. వచ్చి నిన్న ఏం చేస్తాను, నేను సమాధాన బలులు అర్పించి అప్పుడు నీకు ఏం చేయాలని చెప్తాను అని చెప్తాడు. సరేనే ఇలాగా తర్వాత రాజుని అభిషేకిస్తాడు. 2 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. 2 years అయిపోతుంది జరిగింది. ఆ తర్వాత అక్కడున్న వీళ్ళకి శత్రువు దేశం ఎవరంటే కనుక ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే కనుక ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని దాన్ని ఏమంటారు చంపడానికి, ఇజ్రాయెల్ ప్రజలని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక వాళ్ళకి దగ్గరలో మెక్మాషు అనే ప్రాంతంలోకి లేకపోతే వేరే ప్రాంతంలోకి వచ్చి వాళ్ళందరూ అక్కడ సైన్యం వస్తారు. ఎంతమంది? చాలా వేల రథాలు వస్తాయి, కొన్ని 100,000 సైనికులు వస్తారు. ఎవరిని చంపుదామని, ఎవరితో యుద్ధం చేద్దామని? ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేద్దామని. అప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడంటే కనుక ఒక 2,000 మంది సైనికుల్ని తన దగ్గర ఏర్పాటు చేసుకుని వాళ్ళతో యుద్ధం చేయడానికి రెడీ చేస్తాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే కనుక సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోటియు జనులు తన యొద్ద నుండి చెదిరిపోటియు చూచి. 7 దినాలు ఆగమన్నాడు కదా ఎవరు? సమూయేలు. ఆగాడు లేదా? ఆగాడు. ఆగిన తర్వాత ఏం చేశారంటే కనుక సమూయేలు ఇంకా రావట్లేదు. 7 రోజు అయిపోయింది. 7 రోజు చూస్తున్నాడు, ఇంకా రావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? జనులు ఏమైపోతున్నారంట? చెదిరిపోతున్నారు. ఎందుకంటే కనుక శత్రువులు ఏం చేస్తున్నారు? మీదకు వచ్చేస్తున్నారు, మేము నాశనం అయిపోతున్నాం అని. ఎప్పుడైతే శత్రువులు వచ్చేసి మీద పడుతున్నారో ఇటువంటి సందర్భంలో ప్రజలు ఏమైపోయారంటే కనుక, లేకపోతే తన దగ్గర ఉన్న వాళ్ళు ఏమైపోయారు? చెదిరిపోయారు.
2,000 మంది ఉన్న వాళ్ళు 600 మంది అయిపోయారు. ఇప్పుడు తనకున్న పరిస్థితి ఏంటంటే కనుక అయ్య బాబాయ్, ఇప్పుడు మేము యుద్ధంలో ఏం చేయలేము, గెలవలేము. కాబట్టి సమయాలు రావడం ఏంటవుతుంది, ఇంకా ఆలస్యం అవుతుంది. గనుక ఆ దహన బలిని తీసుకురండి రా, ఆ సమాధాన బలిని తీసుకురండి అని చెప్పి ఆ దహన బలి సమాధాన బలిని తీసుకొచ్చిన తర్వాత సౌలే ఏం చేశాడు, ఆ దహన బలిని చెప్పండి, ఆ సమాధాన బలిని అర్పించేశాడు. చూద్దాం మాట. దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించేశాడు. మామూలుగా బలి అర్పించడానికి, దహన బలి అర్పించడానికి 20 నుంచి 40 నిమిషాలు పడుతుంది అని చెప్తా ఉంటారు. రైట్. అయితే 20 నిమిషాలు 40 నిమిషాలు అయిపోయింది. అప్పటి వచ్చిన అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. ఏమంట, ఎప్పుడైతే 7 రోజులు ఆగాడు, కొన్ని నిమిషాలు ఆగితే సరిపోదును, తను తొందరపడిపోయి ఏం చేశాడు, బలి అర్పించేశాడు. అర్పణ అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటే కనుక సమూయేలు వచ్చాడు. వచ్చిన తర్వాత అంటాడు, సమూయేలు అతనితో, సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనము చేయుటకి బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగినో. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటియు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటియు, ఫిలిస్తీన్లు మిక్మాషులో కూడి ఉండియు నేను చూచి, ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించెదను అనెను. బలు అర్పించవలసింది ఎవరు? యాజకులు అర్పించాలి. సౌలు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. ఎవరు లేవీ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బలులు అర్పించాలి. ఇక్కడ ఎవరు సంబంధించిన, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు ఏం చేయకూడదు, బలి అర్పించకూడదు. అర్థమవుతుందా? ఇక్కడ ఎప్పుడైతే బలి అర్పించేశాడో, ఎందుకు అర్పించేశాడు? ఒకటి, ప్రజలు చెదిరిపోతున్నారని. తర్వాత రెండోది, శత్రువులు వచ్చి ఏం చేస్తున్నారు, మీద దాడి చేస్తారు, నన్ను చంపేస్తారేమో అని ఈ భయాలతో ఏం చేశాడు, బలి అర్పించేశాడు. ఎప్పుడైతే బలి అర్పించాడో చూద్దాం. అందుకు సమూయేలు, ఇట్లా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. తర్వాత నీ రాజ్యమును ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచిండును. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించెను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కనుక, దేవుడు ఏమనుకున్నాడంటే కనుక, సౌలు రాజ్యం లేకపోతే సౌలు కుటుంబం అంతా కూడా ఇజ్రాయేల్ రాజ్యాన్ని ఏం చేయాలనుకున్నాడు, పరిపాలించాలనుకున్నాడు. అంటే సౌలు తర్వాత కొడుకు యోనాతాన్ తర్వాత వాళ్ళ కొడుకు, అలాగా మొత్తం ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా సౌలు కుటుంబస్తులే పరిపాలన చేయాలని దేవుని ఆలోచన. అయితే దేవుడు చెప్పాడు సౌలుకి సమూయేలు ద్వారా, ఏమని, 7 రోజులు వెయిట్ చేయి, సమూయేలు వస్తాడు, సమూయేలు బలర్పించిన తర్వాత ఏం చేయాలో చెప్తాడు, అప్పుడే నువ్వు ముందుకెళ్ళు అని చెప్తే కనుక 7 రోజులు ఆగాడు. ఆ కొద్ది నిమిషాలు ఆగలేకపోయాడు. ఎందుకంటే ఒకటి చెప్పండి, ఒకటి జనులేమో చెదిరిపోతున్నారు, ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఏమో వెళ్ళిపోతున్నారు, తర్వాత శత్రువులు వచ్చి ఏం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు. కాబట్టి ఈ భయంతో సమాజంలో జరుగుతున్న దాంట్లో ఈ కళ్ళకొల్లాలు లేకపోతే ఎల్లకొల్లాల మధ్యలో దేవుని సమయానికి వెయిట్ చేయకుండా తన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. తన జీవితంలో నష్టం చూశాడు. ఎటువంటి నష్టమో తెలుసా? సౌలు తర్వాత 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి ఇష్టంగా పరిపాలించాడు. ఆ తర్వాత 38 సంవత్సరాలు ఏం చేశాడు చెప్పండి, పరిపాలన కొనసాగించాడు. కానీ ఎవరు లేకుండా, దేవుని సహాయం లేకుండా. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో అంటే మనం అన్ని
అన్ని విధాలా మనకి బాగానే ఉంది అనుకోవచ్చు. అంటే తినడానికి తిండి, లేకపోతే దేవుడు లేకుండా కూడా ఏమవచ్చు ఇవి? చెప్పండి. దేవుడు లేకుండా కూడా ఏం చేయొచ్చు? ఇవన్నీ ప్రొవైడ్ అవ్వచ్చు. అదవుతుంది. తర్వాత ఇప్పుడు నేను బోధిస్తున్నాను, లేకపోతే నేను దేవుని సహాయం లేకుండా కూడా ఏం చేయొచ్చు? బోధించవచ్చు. అదవుతుందా? నాకున్న వాగ్దాటిని ఉపయోగించవచ్చు, లేదా నాకు జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు. వెరీ గుడ్. నేను 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 అందరూ ప్రజల మధ్యలో బాగా వాడబడుతున్నాను అనుకోవచ్చు, కానీ నాలో ఎవరు లేకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 2 సంవత్సరాలు దేవునికి నమ్మకంగా పరిచయించి నమ్మకంగా ఉన్నాడు, దేవుడు వాడుకున్నాడు. తర్వాత 38 సంవత్సరాలు దేవునికి దేవునికి ఎడబాటుతోనే తను ఆ యొక్క పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు. తర్వాత దేవుని ఇంకొక భయంకరమైన మాట, సౌలు దగ్గర నుంచి దేవుని ఆత్మ ఏం చేసిందంటే ఎడబాసిందే. తర్వాత తను తన జీవితాంతం ఇంకలాగా ప్రభు లేకుండా బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఏమైందో తెలుసా? తను ఒక యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంలో తను చనిపోతాడు, ఆత్మహత్య చచ్చిపోతాడు. తర్వాత తన కొడుకు కూడా ఏమవుతాడు? ఆ యుద్ధంలో చచ్చిపోతాడు. ఆ కుటుంబం అంతా ఏమైపోతుంది తెలుసా? ఆ కుటుంబం అంతా మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకో చెప్పనా? దేవుడికి ఒక సమయం ఉంది. ఆ సమయం కోసం ఏం చేయలేదు? చెప్పండి. ఎదురు చూడలేదు, వెయిట్ చేయలేదు. దేవుడు మన జీవితంలో దేవుడికి ఒక సమయం ఉంది. ఆ టైం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి, వెయిట్ చేస్తాను. తొందరపడి కంగారు పడిపోయి నిర్ణయాలు తీసుకున్నామా? జాగ్రత్త, జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి, నష్టాన్ని చూసేది మనమే. దేవుడు ఏమనుకున్నాడు? సౌల్ని పిలిచి నీ రాజ్యంగా నీ తర్వాత రాజ్యం అంతా నేను స్థిరపరుస్తాను, నీ తర్వాత ఈ రాజ్యం అంతా కూడా నీ వంశస్థులు ఏడుతారు అని దేవుని ఆలోచన. దేవుడు చూడండి, మన జీవితంలో ఆయన ఉన్న ప్రణాళిక చాలా ఉన్నతమైనది, చాలా ఉన్నతమైన దాని ప్రణాళిక. కానీ తొందరపడి మన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన జీవితాలు మనమే నష్టం తెచ్చుకున్నాం. చిన్న విషయం చెప్తాను. మన సోదరి రాజ్కుమార్ అన్న కన్నా మ్యారేజ్ విషయంలో 2-3 మ్యాచెస్ వచ్చినప్పుడు దేవుని చిత్తం చేయాలన్నా ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడు, ప్రార్థన చేస్తుండే. ఈ లోపల సడన్గా ఒక మ్యాచ్ వచ్చింది, వాళ్ళు వెళ్ళి చూసుకున్నారు. అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చెప్పాడు, అన్న మ్యాచ్ సెట్ అయిపోయింది అన్నాడు. నాకు ఎక్కడో కొంచెం ఒక గలిబిలి, ఒక తేడా కనపడింది. సరే అనుకున్నాం, అది ఎవరు ఇండివిజువలిస్ట్గా అనుకున్నాం. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే కనుక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ జరిగిన తర్వాత ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులేమో ఇంకా మీకు మ్యారేజ్ కావట్లేదు ఏంటి, వయసు ఎదిగిపోతుంది, పిల్లలు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు అని కంగారు పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే కంగారు పెడుతున్నాడో మనకు కూడా ఏంటి ఇంకా జరగదేమో అని ఏం చేస్తున్నాడంటే కనుక తొందరపడుతూ సరే నీకు తీసుకున్నాను, నచ్చిందిగా తీసుకున్నారు. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత తన జీవితంలో సంతోషం లేదు. మొత్తం మీద ఆ అమ్మాయికి యాక్చువల్గా ఇతనైతే చాలా మంచోడే, పర్సనల్గా నాకు తెలుసు. తర్వాత చాలా యథార్థంగా ఉంటాడు ప్రభులు. అయితే దేవుని చిత్తానుసారంగా కంగారు పడిపోయి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు డైవర్స్ వరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి పరిస్థితి బాగలేదు. చాలా బాధపడుతూ ఇంచుమించుగా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మన సెప్టెంబర్ 7th మళ్ళీ 2వ వాయిదా వస్తుందని చెప్పాడు. ఎందుకు చెప్తుంది తెలుసా? దేవుడు ఆల్రెడీ ఒక శ్రేష్టమైనది తనకి ఏం చేసి ఉంటాడు చెప్పండి, చెప్పండి, నిర్ణయించాడు కూడా. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ లోపల చుట్టూ ఉన్న సమాజం ఏం చేస్తుంది? ఇంకా పెళ్ళి అవ్వదా నీకు, ఇంకా మ్యారేజ్ అవ్వదా నీకు, అర్థమవుతుందా? ఇంకా చేయరా మీకు, జాగ్రత్త. ఈ ప్రజల సొసైటీ ఒత్తిడి వల్ల కనుక దేవుని నిర్ణయం కోసం నువ్వు వెయిట్ చేయలేదు అనుకోండి, జరిగే నష్టం మనకే. దేవుడు మన జీవితంలో ఇచ్చిన వాగ్దానాలు, లేకపోతే దేవుడు ఇచ్చిన మనకు దర్శనాలు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టు. ఆయన మాట ఇచ్చాడా, ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట తప్పనివాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయనకు ఒక టైం ఉంది. నీవు అనుకున్న టైం కదా. మనం ఏమనుకుంటున్నాం సార్, ఇంకా జరగట్లేదేంటి, ఇంకా అవ్వట్లేదేంటి, దేవుడు మాట్లాడాడు కదా ఈ విషయాన్ని, లేదా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు కదా, దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, ఏంటి నా జీవితంలో అది జరగట్లేదు కాదు. ఆయనకు ఒక టైం ఉంది. ఎస్, దేర్ ఇస్ ఎ టైం. ఆయన ఒక నిర్ణయ కాలాన్ని నియమించాడు. ఆయన చెప్పింది జరుగుతుంది అంతే. ఆమేన్,
హల్లెలూయా. ఆయన చెప్పింది జరుగుతుందంటే, కానీ ఏ టైంలో జరగాలో ఆయన ఇష్టం. ఆయనకు ఒక టైం అనుకున్నాడు, ఆయనకు ఒక సమయం అనుకున్నాడు. ఆ టైంలో చెప్పాడు ఎవరికి ఏజ్కల్కి, ఇది 1000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, ఆ టైంలో జరుగుతుంది. మన జీవితంలో కూడా దేవుడు నిర్ణయించి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ కాలంలో నీ జీవితంలో దేవుడు అనుకున్న కార్యం జరిగిస్తాడు. ఈ లోపల గనక నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే గనక గుర్తుపెట్టుకోండి, సౌలు తీసుకున్న నిర్ణయం దేవుడు అనుకున్న ఆలోచన చాలా ఉన్నతమైంది. తన రాజ్యమంతా స్థిరపడాలనుకున్నాడు. తన తర్వాత సంతానం ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించాలని కోరుకున్నాడు. కానీ కంగారు పడిపోయి కొన్ని నిమిషాలు ఆగలేకపోయాడు. తన జీవితాన్ని నష్టాన్ని చూశాడు. తన ప్లేస్లో వేరే ఒక వ్యక్తిని ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు, నియమించేసుకున్నాడు. ఒకటి. రెండోది ఆదికాండం 16వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రాము భార్య అయిన షారయి అతనికి పిల్లల కనలేదు. ఆమెకు హాగరు అనే ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము షారాయి మాట వినెను. అబ్రాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తా అని చెప్పాడు. ఎన్నో సంవత్సరంలో, 75వ సంవత్సరంలో మాట ఇచ్చాడు. అప్పుడే 10 సంవత్సరాలు అయిపోతుంది. షారమ్మ ఇలాగ అంది, నాకు ఇప్పటికే అంటే 75 10 అంటే ఎంత, ఎన్ని సంవత్సరాలు, 85. అబ్రాహాముకేమో 85 సంవత్సరాలు. తర్వాత షారాకేమో ఎన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాలు షారాకి. అబ్రాహాంకి షారాకి ఎన్ని సంవత్సరాల గ్యాప్, 10 సంవత్సరాల గ్యాప్. అంటే అప్పుడు షారాకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి, 75 అవుతుందా. అదే 75 సంవత్సరాలు వచ్చి షారా అందే, దేవుడు చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు వాగ్దానం చేసి ఎప్పటికేం లేరు, ఇప్పటికే ముసలు అయిపోయాము. కాబట్టి ఒకవేళ దేవుడు ఇదిగో నా 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 దగ్గర పని చేస్తుంది కదా ఈమెను పెళ్లి చేసుకుంటే కనుక ఈమె ద్వారా సంతానం ఇస్తాడేమో అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ఏంటి, ఎవరి ద్వారా వస్తారని, షారా ద్వారా వస్తారని. ఇప్పుడు ఏమేమంటుంది దగ్గర 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ వాగ్దానం కోసం దేవుడు మాటలను చూసింది ఇంక అవ్వలేదు. ఏం చేసిందంటే కనుక, ఇదిగో హాగరు ఉంది కదా, హాగరు మ్యారేజ్ చేసుకొని చెప్పి. సరే ఏం చేశాడు, అబ్రాహాముకి తెలిసా తెలీదా దేవుడు వాగ్దానం చేసి నెరవేరుస్తాడని. అబ్రాహాము ఎంత క్లోజ్ తెలుసా, ఒక స్నేహితుడి వల్లే ఉన్నాడు. హల్లెలూయా. ఒక స్నేహితుడి వల్లే ఉన్నాడు. ప్రతి విషయం మాట్లాడేవాడు. అంటే అబ్రాహాముకి దాచకుండా ఏదైనా ఉంటుందా అని. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఏం తెలుసా, దేవుడు మన జీవితంలో చేయవలసిన ఆ కార్యం కొన్ని విషయాల్లో టైం చెప్తాడు, కొన్ని విషయాల్లో సమయం చెప్పడు. కొన్ని విషయాలు ఏం చెప్తాడు, పలానా టైంలో జరుగుతుందని చెప్తాడు. కొన్ని విషయాలు ఏం చేయడు, సమయం చెప్పడు. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి, ఎదురు చూడాలి. అబ్రాహాముతో దేవుడు మాట్లాడేవాడు ఏమై నీకు సంతానం ఇస్తానని. కానీ ఏం చెప్పలేదు చెప్పండి, సమయం చెప్పలేదు. అబ్రాహాము దేవుడు అనుకున్న సమయం ఎప్పుడు తెలుసా, 100 years. చెప్పండి, 100వ సంవత్సరంలో అబ్రాహాంకి ఏం కావాలి, అబ్రాహాం ఏం పుడతారు, పిల్లలు పుడతారని దేవుని ఆలోచన. ఆల్రెడీ ఆయన టైం పెట్టేసుకున్నాడు. ఈ లోపల 10 సంవత్సరాలు అయిపోయింది. 85 సంవత్సరంలోకి వచ్చాడు. షారమ్మ మాట చెప్తుంది, దేవుడు చూస్తాడు ఇస్తాడో తెలియదు కానీ ఈమె ద్వారా ఇస్తాడేమో, పెళ్లి చేసుకోని చెప్పాడు. అబ్రాహాం తెలిసే తెలియదా, దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాట నెరవేరుస్తాడు. ఈ లోపల ఏం చేస్తుంది సార్, ఆ భార్య మాట విని ఏం చేశాడు, వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత చూద్దాం ఒకసారి, 16వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం. తర్వాత హాగరు అబ్రాహామును కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లు వాడు. ఎన్ని సంవత్సరాలండి, 86.
ఇయర్స్. ఎవరిని కన్నాడు చెప్పండి? ఎస్, ఎవరిని కన్నాడండి? ఇష్మాయేలుని కన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు ఉంటారు, ఉగ్రవాదులు ఉంటారు. అవునా? ఇప్పుడు మన 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 దేశం మీద దాడి చేస్తుంది కూడా వాళ్ళే. తర్వాత ఇతర దేశాల్లో కూడా దాడి చేస్తుంది వాళ్ళే. వాళ్ళు ఎవరి జాతికి సంబంధించిన వాళ్ళంటే గనక మహమ్మదీయులు, ముస్లిమ్స్ అంటారు. చాలా మంది పండితులు ఏమంటారు తెలుసా? ఈ ఇస్మాయిల్ సంతానమే ఎవరండి చెప్పండి? ఈ మహమ్మదీయులు అని చెప్పుకుంటూ వస్తారు. అంటే గుర్తుపెట్టుకోండి, అబ్రహాము చేసిన ఒక తొందరపాటు నిర్ణయం ద్వారా దేవుడు చెప్పిన సమయానికి వెయిట్ చేయకుండా తన జీవితంలో తీసుకున్న నిర్ణయం ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతా ఆ టెర్రరిజం బయలుదేరడానికి ఒక కారకుడు అయ్యాడు. ఎవరు? అబ్రహాం. మన జీవితంలో లేకపోతే కొంతమంది జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకు గర్భఫలం ఇస్తాను. ఈ లోపల కొంతమంది చుట్టూ వాళ్ళు అంటారు, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసావు, దేవుడు ఎవడేమో ఒక పిల్లల్ని పెంచుకో, లేకపోతే ఐవీఎఫ్కి వెళ్ళు అని ఏం చేస్తారు సార్? రకరకాలుగా ఏం చేస్తారు చెప్పండి? సలహాలు ఇస్తూ ఉంటారు, ఆలోచనలు ఇస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఆ సంతానం నీకు ఆశ్చర్యకరంగా మార్చబడదు. ఇష్మాయిల్ని కన్నాడు కదా అబ్రహాము హాగరుతో. ఇష్మాయిలు తర్వాత తన సొంత కొడుకు లేకపోతే దేవుడు వాగ్దానం తర్వాత పుట్టిన కొడుకు ఎవరంటే కనుక ఇస్సాకు. ఇస్సాకు ఇస్సాకుతో గొడవ పెట్టుకున్నవాడు, ఇస్సాకుని హింసించేవాడిని బైబిల్ చెప్తుంది. దేవుని చిత్తానుసారంగా లేని ఒక సంతానం ఏం చేస్తే తెలుసా? దేవుని చిత్తానుసారంగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తే తెలుసా? హింస కలగజేస్తుంది. జాగ్రత్త, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి అబ్రాహాం ఏం చేశాడండి? తొందరపడి నిర్ణయం తీసుకోవడం వలన తన జీవితాల్లో నష్టం చూశాడు. మన జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన దర్శనాలు, దేవుడు మీకు అప్పులు తీయడం అవ్వచ్చు, లేకపోతే అనారోగ్య విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం విషయంలో అవ్వచ్చు, వ్యాపారం విషయంలో అవ్వచ్చు, చదువు విషయంలో అవ్వచ్చు, దేవుని సమయం కొరకు ఎదురు చూడండి. ఆమేన్, హల్లెలూయా. ఈ లోపల కనుక మన జీవితాల్లో తొందరపడి నిర్ణయం తీసుకున్నామా, నష్టపోయేది మనమే. దేవునికి ఒక సమయం ఉంది, ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూడు. దేవుడు సపోజ్ ఫైనాన్షియల్గా మీకు తొలగిస్తే ఈ లోపల నువ్వు అప్పులు చేసి ఇచ్చేసావు అనుకో, ఎవరు నష్టపోతారు? ఇప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేశాడు ఏమని? ప్రభా మనకి మందిరాన్ని కట్టిస్తాను. ఇప్పుడు నేను ఎవరినైనా సపోజ్ అంటే మనకు తెలిసిన వాళ్ళని దేవుని కృపను బట్టి ఎవరైనా నాకు ఒక దాని స్లాబ్కి ఒక 5 లక్షలు కావాలంటే కనుక ఇస్తారు ఎవరు చెప్పండి? అప్పు కింద మంటే ఇస్తారు ఎవరా? వడ్డీ కింద ఇస్తారు ఎవరా? ఇస్తారు. మనం ఉన్న క్యాబ్ బిల్డింగ్ కాదు, ఒక దైవ సేవకుడు అడిగారు, నమ్మకస్తుడు అని ఇస్తారు. అర్థమవుతుందా? ఒకవేళ తొందరపడి నిర్ణయాలు తీసుకుందాం అనుకోండి, 5 లక్షలకి 5 ఇంటూ ₹2 వడ్డీ ఎంత అవుతుంది నెలకి చెప్పండి? నెలకి లెక్కలు చెప్పాలి. నెలకి 10,000 అవుతుంది వడ్డీ. అర్థమవుతుందా? ఇదంతా ఏం చేస్తాం మనం? నష్టపోతుంది తప్ప మన నెలకి మెయింటైన్ చేయాలంటేనే ప్రభు పాదాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు వడ్డీతో మనం ఇచ్చేయాలంటే ఎంత పరిస్థితి? నేను ఎందుకు కంగారు పడింది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో? ప్రభువు మాట ఇచ్చాడా, ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అప్పులు తెచ్చి ఇదైపోతే కనుక ఎవరు నష్టపోతారు కనుక? ఇటు నేను స్పిరిచువల్గా ఎదగలేను, ఆ ఫైనాన్షియల్గా. ఈరోజు చాలామంది సేవకులు అంటే సంఘం కొరకు వాళ్ళు ప్రయాసపడి చర్చలు కట్టి లేకపోతే మినిస్ట్రీ ప్రేయర్స్ నడిపించి ఇవన్నీ చేసిన చాలామంది అప్పులైపోయి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో నేను కళ్ళారా చూశాను. టెన్షన్లో వాళ్ళు వాళ్ళ పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మనోవేదన పెట్టుకున్న సందర్భాన్ని కళ్ళారా ఎదురు చూశాను. కాబట్టి ఎందుకు నేను కంగారు పడ్డాను అంటే కనుక ఎస్, దేవుడు ఇవ్వాలి, దానికోసం ప్రార్థన చేస్తాను, దానికోసం అడుగుతా, ప్రభా ఎప్పుడు అడుగుతా. కానీ ఆయన టైంలో ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఒకవేళ తొందరపడి తీసుకున్నామా జాగ్రత్త, నష్టపోయేది మనమే. కాబట్టి దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. తర్వాత ఇంకో 2 వ్యక్తులు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. రైట్. సమూయేలు రాసిన ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం.
ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగ పట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనం చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పన్ను చుట్టుకుని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. ఇక్కడ యోసేపుకి ఒక కల వచ్చింది. ఏంటంటే ఆ కళలో 2 కళలు వచ్చినాయి. ఆ 2 కళలో ఒక భావం ఏంటంటే కనుక, యోసేపు ఒక అధికారి స్థాయిలో ఉంటాడు. వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఎవరికి నమస్కారం చేస్తారంటే కనుక యోసేపుకు నమస్కారం చేసినట్టు ఒక ఒక కళను కంటాడు. యోసేపుకి ఎన్నో సంవత్సరంలో ఆ కళ వచ్చింది తెలుసా? 17వ సంవత్సరంలో. ఎన్నో సంవత్సరం అండి? 17వ సంవత్సరం. ఒక యవ్వన వయసులో ఒక కళ వచ్చింది. అయితే ఈ కళ వచ్చిన తర్వాత ఆ తన యాక్చువల్ చాలా సొంత, దేవుడు నన్ను మంచి అధికారిగా ఉంచుతాడు, నా అన్నదమ్ములు అందరూ చూసుకోవాలని అని అనుకుంటాడు. ఈ లోపల ఏం తెలుసా, ఆ కళను బట్టి మరింత ఏం చేశారంట చెప్పండి? పగబట్టేశారు. ఎవరు? అన్నదమ్ములు భయంకరమైన పగబట్టేశారు. పగబట్టేసి ఎప్పుడు చంపుదామని వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారు. ఈ లోపల ఏసేపు వాళ్ళు గొర్రెలు మేపుకునే వాళ్ళు కనుక, ఏసేపు అన్నదమ్ములు అందరూ చాలా గొర్రెలు మేపుకునే ఏం చేస్తారు, ఎక్కడైతే మేత ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంటారు. అలాగా చాలా ఊర్లు వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న చెప్పారు వాళ్ళకి, అన్నలు క్యారేజ్ పెట్టుకెళ్ళడానికి. మొత్తం క్యారేజ్ పెట్టుకెళ్తున్న సందర్భంలో ఏసేపుని చూసి చంపేద్దామని ప్లాన్ చేశారు. అయితే ఒక వ్యక్తి దాంట్లో అదే చంపకూడదురా మనం అని చెప్పి ఏసేపుని ఏం చేస్తారు, అమ్మేశారు. ఏం సరండి? ఏసేపుని ఎక్కడికి అమ్మేశారు? ఏ దేశానికి అమ్మేశారు? ఏ దేశానికి అమ్మేశారు చెప్పండి? ఐగుప్తుకి అమ్మేశారు. ఐగుప్తుకి అమ్మేసిన తర్వాత తను ఒక బానిసగా ఉండి కూడా అక్కడ చాలా తనకున్న స్కిల్ని బట్టి, తనకున్న నైపుణ్యాన్ని బట్టి ఏం చేశారంటే కనుక యజమాని చాలా చక్కగా చూసుకుని, యజమాని ఒక అధికారి లేదంటారు ఆ ఇంట్లో ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు. ఇంకా నా ఇల్లు అంతా నువ్వు చూసుకో, నా వ్యాపారం అంతా నువ్వే చూసుకొని. సరే అనుకున్నాడు. ఈ లోపల యజమాని భార్య ఎవరి మీద కొన్నేసింది? యోసేపు మీద కన్నేసింది. యోసేపు చాలా అందంగా ఉంటాడు, ఈమె కూడా వయసులో ఉంది. అప్పుడు పాపం చేద్దామనే చాలా ప్రయత్నం చేసింది, కానీ లొంగలేదు. ఇంక ఒంటరిగా దొరికాడు. ఇంక ఈరోజు ఖచ్చితంగా నువ్వు మనిద్దరం కలవాలి అని చెప్తాను. యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు అంటే కనుక? జైల్లో ఉన్నాడు. దేవుడు చూపించిన కళ ఏంటి? అధికారిగా ఉంటాడు, మా అన్నదమ్ములందరూ కూడా నాకు నమస్కరిస్తారు అంటే దేవుడు ఒక మంచి పొజిషన్లో పెడతాడని యేసేపు ఇచ్చిన కళ. 17 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ చుట్టూ అన్నదమ్ములు ఏమైపోయారు? లేరు. అన్నదమ్ములు కళ్ళెదురు లేరు. ఒక అధికార పొజిషన్ లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఒకవేళ అటువంటి పొజిషన్లో మనం ఉంటే కనుక ఏం చూపించావు నాకు? ఏం చూపించావు? అధికారం అన్నాం, అన్నదమ్ములు అన్నాం, నమస్కారాలు అన్నాం. నాకున్న పొజిషన్ ఏమో ఇప్పుడు ఎలా జైల్లో చెప్పకూడదు నేను. ఇంటి దగ్గరేమో నేనేమో చక్కగా భోజనం చేసే వ్యక్తిని ఇప్పుడు చెప్పకూడదు. నాకు ఏంటి పొజిషన్? నేను తప్పు చేశానా? నేను పాపం చేశానా? నాకు ఎందుకు వచ్చింది శ్రమ? నాకు ఎందుకు వచ్చింది బాధ? అది మనం అనుకుంటాం. కానీ బైబిల్ సెలవిస్తుంది, యేసేపు ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట చెప్పలేదు. చూశాడు, వెయిట్ చేశాడు. యేసేపు ఇంచుమించుగా 13 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించాడు. ఈ లోపల వాళ్ళ జైల్లోకి ఒక ఇద్దరు వస్తారు. జైల్లోకి ఒక ఇద్దరు వస్తే వాళ్ళకి ఇద్దరు కూడా రాజుగారి దగ్గర పనిచేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు. ఆ రాజుగారి దగ్గర పనిచేసేవాళ్ళు అయితే కనుక వాళ్ళు ఏం చేశారంటే కనుక తప్పు చేశారు. తప్పు చేస్తే తప్పు చేసిన దాన్ని బట్టి లోపలికి వచ్చారు. వాళ్ళకి ఇద్దరు కల వస్తారు. ఒక వ్యక్తి ఏమో చచ్చిపోతారని చెప్తాడు, ఇంకొక వ్యక్తి ఏమో నీకు మళ్ళా జాబ్ వచ్చేసి చెప్పేస్తాడు. మొత్తం మీద ఈ వ్యక్తి ఏం చేస్తారంటే కనుక ఒక వ్యక్తి చచ్చిపోతాడు, అలాగే ఇంకో వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? రాజుగారి దగ్గర ఉద్యోగం వెళ్ళిపోతాడు. ఈ భావం చెప్పిన వ్యక్తికి చెప్తాడు, యేసేపు అంటాడు, ఒకసారి నేను జ్ఞాపకం రాజుగారు రికమెండేషన్ చేయి, నేను ఏ తప్పు చేయలేదు, ఇలా జరిగింది విషయం, మొత్తం మీద నా మీద తప్పుడు కేసు పెట్టేసి లోపలికి పెట్టేశారు అని చెప్తే కనుక సరే చూస్తానని అంటాడు. వెళ్ళిన తర్వాత మర్చిపోతాడు. 2 సంవత్సరాలు అయిపోతాడు. అయిపోయిన తర్వాత రాజుగారికి ఒక కళ వస్తారు. ఆ కళభావం మొత్తం జ్ఞానం అందరినీ పిలిపిస్తే ఎవరు చెప్పలేదు. అప్పుడు రాజుగారు ఈ దగ్గర ఉన్న ఈ వ్యక్తి జైల్లో ఉన్నాడండి,
వాడు మామూలుడు కాదు. మాకు కల వస్తే చెప్పేసాడు. కానీ పిలిపిద్దామని. మొత్తం మీద పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత ఆ కలని, ఆ కల భావాన్ని విప్పుతాడు, చెప్తాడు. అప్పుడు రాజుగారు యేసేపు నీలాంటి వ్యక్తి ఎవడుంటాడో, నీలాంటి దేవుని ఆత్మ కలిగినోడు ఎవడుంటాడో అని యేసేపుని అక్కడున్న రాజ్యానికి ఫుడ్ మినిస్టర్‌గా అంటే ఆహారాలను పంచిపెట్టే ఒక మంత్రిగా ఇస్తాడు. ఇంకో మాట ఉంటాడు ఏమంటుంటే గనక, నా స్థానంలో నా నేను జస్ట్ ఒక డమ్మీగా ఉంటాను. మొత్తం అంతా రాజ్యం నువ్వే నడిపించాలి అని చెప్తాడు. అయిపోతది. ఇది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు జరుగుతది సార్? 30వ సంవత్సరం జరుగుతది. తర్వాత 7 సంవత్సరాలు సమృద్ధి అయిన ఏం కలుగుతది? పంటొస్తది. తర్వాత 2 సంవత్సరాలు కరువు మొత్తం మళ్ళా 7 సంవత్సరాలు కరువొస్తది. 7 సంవత్సరాల కరువులో 2 సంవత్సరం నడుస్తుంది 2 సంవత్సరం నడుస్తది. అప్పుడు ఈ అన్నదమ్ములకి ఏం లేదండి. ఆహారం లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశం విడిపెట్టి ఐగుప్తు అనే ప్రాంతానికొస్తారు. అప్పుడు గుర్తుపడతారు. ఎవడో యేసేపు గుర్తుపడతాడు. అప్పుడు ఆ తర్వాత కొన్ని పాఠాలు చెప్పిన తర్వాత యేసేపుకి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి? నమస్కరిస్తారు. హల్లెలూయా! దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడిందా లేదా? చెప్పండి. ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది తెలుసా? 22 సంవత్సరాలు. 17 యాత్రలు దర్శనం చూపించాడు. ఏమండి 30 సంవత్సరాలకు శ్రమ అనుభవించాడు. 30 సంవత్సరాలు అధికారి కింద మార్చబడ్డాడు. తర్వాత 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట కలిగింది. 2 సంవత్సరాలు కరువు అనుభవిస్తున్న సందర్భంలో ఆ దర్శనం వాళ్ళకి నెరవేర్చబడింది. హల్లెలూయా! ఈ 22 సంవత్సరాలు తను ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎవరి సమయం కొరకు? యెస్. దేవుని సమయం కొరకు. ఆమేన్. హల్లెలూయా! నేను చెప్పాల్సింది ఏంటో తెలుసా? దేవుని సమయం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తుల్లో దేవుడు చేసే కార్యాలు అన్నీని కాదు. ఆమేన్. హల్లెలూయా! కాబట్టి మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి కంగారు పడిపోయిన దేవుని సమయం కోసం ఎదురు చూడండి. దేవుని సమయం కోసం ప్రార్థన చేయండి. ప్రభువా నీ సమయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఏవైనా సరే హల్లెలూయా! ఒకవేళ దేవుడిచ్చిన దర్శనాలను బట్టి, దేవుడిచ్చిన లేకపోతే ప్రవచనాలను బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి నీ ప్రస్తుతం యొక్క పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. నీ ప్రెజెంట్ సిచ్యువేషన్ దేవుడు చెప్పిన దానికి నీవు అనుభవిస్తున్న దానికి చాలా వ్యత్యాసం కనబడచ్చు. అయినా దేవునికి నమ్మకంగా బ్రతుకు, దేవునికి విధేయత చూపిస్తూ బ్రతుకు. దేవుడు నీ జీవితంలో చేసే కార్యం ఆయన ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా! వెయిటింగ్ ఫర్ లార్డ్స్ టైం, వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైం. దేవుని సమయము కొరకు ఎదురు చూడు. హల్లెలూయా! తర్వాత ఇంకో విషయం చెప్పి నేను ముగించేస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12-13 వచనాలు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12-13 వచనం. అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చును. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దావీదుని చిన్న వయసులోనే దేవుడు అభిషేకించాడు. రాజు కింద అవుతావు అని అభిషేకించాడు. తర్వాత దావీదు పరిస్థితి ఏమవుద్దంటే దావీదు ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఏంటి ఆ ఉద్యోగం? సైనికుడిగా. అంతకుముందు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే కనుక ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పేరు గొలియాతు. గొలియాతుని చంపడానికి ఎవరు సాహసం చేయరు, కానీ సాహసం చేసి చంపుతాడు దేవుని సహాయంతో. ఎప్పుడైతే చంపుతాడో తన సైన్యంలో చేర్చుకుంటాడు. ఇప్పుడు రాజుగారు ఏం చేస్తారు? ఎవరైతే గొలియాతుని చంపుతారో ఆ చంపిన వ్యక్తి నా కుమార్తె నుంచి ఏం చేస్తాను? వివాహం చేస్తానని చెప్తాడు. అలాగైతే తనకున్న కుమార్తెని చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఇంకొక కుమార్తెని ఇచ్చేస్తాడు. ఆమె పేరే మేకాలు. సరే వివాహం అయిపోతుంది. ఇప్పుడు రాజుగారు అల్లుడి కింద ఉన్నాడు. ఎవరు? దావీదు.
అయితే దావీదు చక్కగా యుద్ధాలు చేస్తూ ఫిలిస్తీన్ని చంపుతూ ఉన్నాడు. ఈ లోపల దావీదు మీద ఏ చూపు పడుతుంది, విషపు చూపు పడుతుంది ఎవరికి? సౌలుకి. విషపు చూపు పడి ఈ వ్యక్తిని చంపుదామని ప్లాన్ చేస్తాడు. అలాగే ఎన్ని సంవత్సరాలు తరిమాడో తెలీదు గానీ, మొత్తం మీద తనకి తరుముతానే ఉన్నాడు, తరుముతానే ఉన్నాడు, తరుముతానే ఉన్నాడు. తర్వాత ఒంటరిగా అయిపోయాడు. అక్కడెక్కడ దాక్కున్నాడు. అరణ్యంలో తిరుగుతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు ఎవరు? దావీదు. దేవుడు చూపించిన దర్శనం ఏంటి? రాజుగా చేస్తానని. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది సార్? అరణ్యంలో ఎవరు చంపేస్తారా, సైన్యం ఎప్పుడు చంపేస్తారా అని దాక్కుంటూ బెదిరిపడుతున్న సందర్భం. కానీ చూడండి, అటువంటి సందర్భంలో దావీదు దేవుని యందు దేవుని సమయం కోసం ఎదురు చూశాడు. సౌలు చనిపోతాడు యుద్ధంలో, వాళ్ళ కొడుకు కూడా చనిపోతాడు. తర్వాత విషయం చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం. డీటెయిల్గా వెళ్ళట్లేదు, సమయం అవుతుంది. 2వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథం, 2వ సమూయేలు 2వ అధ్యాయము 4వ వచనం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. హల్లెలూయా. మళ్ళా చూడు, అంతటి యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. హల్లెలూయా. దేవుడు మాట నెరవేర్చబడిందా లేదా? ఎస్. దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు వెయిట్ చేయి ప్రభు కొరకు. దేవుని సమయం కొరకు ఎదురు చూడు. ఆ టైంలో నెరవేర్చు. ఈ టైంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుడి ఇచ్చిన వాగ్దాన్ని నీ జీవితం నెరవేర్చు. దేవునికి నమ్మకంగా బ్రతుకు, విశ్వాసం నుంచి ఓర్పుకలు ఎదురు చూడు. నీ పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. అంతేందుకు సొంత సహోదరులే చెప్తా ఉంటారు, దేవుడి ఇచ్చిన నెరవేర్చలేదు, వేరే మార్గం వెతుక్కోండి. వేరే అందుకంటే సారాకు చెప్పాడు కదా, సారాకు చెప్పింది. సారా విశ్వాసులకు తల్లి అని పిలువబడిన ఆమె ఏం చెప్పిందంటే కనుక, ఇంకో దారి వెతకండి. దేవుడు చెప్పిన దారి ఇంకో దారి చూద్దాం. సమాజం నిన్నేం చేస్తా తెలుసా? దేవుడు చెప్పిన ఆ నిర్ణయ కాలానికి జరగకుండా తొందర పెడతా ఉంటారు. పరిస్థితులు నిన్ను తొందర పెడతా ఉంటారు. నీ కుటుంబస్తులు తొందర పెడతా ఉంటారు. అయినా నువ్వు దేవుని వైపు విశ్వాసం ఉండి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే కనుక దేవుడు నీ జీవితంలో అనుకున్న కార్యం ఆయన నెరవేరుస్తాడు. నీవు అనేక మంది దీవెనకరంగా మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పవలసింది ఒకే ఒక విషయం. ఆయన ఒక నిర్ణయ కాలాన్ని నీకు ఇచ్చాడు. ఆ టైం కోసం, దేవుడిచ్చిన ఆ వాగ్దానం కోసం నువ్వు విశ్వాసంతో ఎదురుచూడు. ఆర్థిక పరిస్థితులైనా సరే, అనారోగ్య సమస్యలైనా సరే, నీ జీవితంలో ఆయన చేయవలసిన కార్యం, అదే లేకపోతే పరిచయ విషయంలో అవ్వచ్చు, కుటుంబ విషయంలో అవ్వచ్చు, అది ఏదైనా సరే దేవుడు నీ జీవితంలో జరగవలసిన కార్యం కోసం ఎదురుచూడు. ఆమేన్. హల్లెలూయా. నేను చిన్నవలసల ప్రాంతానికి ఇంచుమించుగా 5-6 సంవత్సరాలు అవుతుంది వెళ్తే. ఒక్క ఆత్మ రక్షించబడలేదు. ఎన్నోసార్లు ప్రభువుని అడిగాను, ఏమని? ప్రభా, నేను వెళ్ళలేను ప్రభు అంటే, ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు. ఇంకా నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూస్తున్నప్పుడు ఎస్, ప్రభు మాట్లాడారు, తొందరలోనే ఒక గొప్ప కార్యం మనం చూడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. అని మనకేంటి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ దాన్ని అనుభవిస్తారు చూసారా? ఆ ప్రసవ వేదన ఉంటుంది చూసారా? ఆ ప్రసవ వేదన మామూలుగా కాదు. ఎస్. కాబట్టి దేవుని సమయం కొరకు వెయిట్ చేయండి. దేవుని సమయం కొరకు ఎదురు చూడండి. ఆ విశ్వాసం ఎప్పుడు సన్నగిలిపోవద్దు. దేవుడు చేస్తాడా? ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నిరీక్షణ కలిగి ఎదురు చూడండి. విశ్వాసంతో ఆ ఎదురు చూపు చూడండి. ఆయన సమయం కొరకు ఎదురు చూడండి. మీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు అద్భుతకరంగా ఉంటాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, నీకు వందనాలు.